అత్యంత అధునాతన 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగినటువంటి అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి వారి గగనతలంలోకి చొచ్చుకెళ్తుంది. ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు వంటి ప్రత్యేకతలు ఆమ్కా సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటుతుంది. దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. ఆమ్కా తయారీ ప్రక్రియకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నేతృత్వం వహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం దాదాపు 15,000 కోట్లు. ఆమ్కా యుద్ధ విమానాలను 2034 నాటికి వైమానిక దళంలోకి చేర్చాలి అన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 5th జనరేషన్ కు చెందినటువంటి స్టెల్త్ యుద్ధ విమానాలు F-22, F-35 అమెరికాలో, J-20, J-35 చైనాలో ఉన్నాయి. ఇక Su-57 పేరుతో రష్యా కూడా ఈ తరహా ఫైటర్ జెట్లను రూపొందించింది. వీటికి పోటీగా ఆమ్కా నిలవబోతోంది.